श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
बाबा साईं बाबा साईं साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936 బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దార్, రిటైర్డ్, వయసు 46 సంవత్సరంలో, క్రైస్తవుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నార్వేకర్ అనే అతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకుని వెళ్లి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వడకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తరువాత గజానన్ జ్వరం తగ్గిపోయింది.
ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కలలో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపారు. వారు చెప్పినట్లు నడుచుకుని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాన్ గజ దొంగలను పట్టుకోవాల్సి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాను ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను 2 పట్టుకుని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట, ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. డిసెంబర్ 15 1936. దాదాజీ గోపీనాథ్ జోషి, రామమారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడి వెళ్ళాను. 7 ఏళ్ల వయసులో నా కుమారునికి తీవ్రంగా జ్వరము, మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమీ వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది. వాడికి నయమైతే షిరిడి తీసుకుని వస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తర్వాత వాడికి మూర్ఛ రోగం వచ్చింది. అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తొచ్చింది. దానిని మర్చినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడి తీసుకొచ్చి అభిషేకం మొదలైన పూజలని జరిపిస్తానని మరల బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాడిని షిరిడికి తీసుకుని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కోపరగాంకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడి తిరిగి వెళ్ళి మొక్కుబడులు ఏవైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మాకు గుర్తు వచ్చింది. తిరిగి షిరిడి వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడి చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరల షిరిడి బయలుదేరాము. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడ ఉన్నవారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకుని నేను, నా భార్య నదిలోకి దిగాము. కానీ నది మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నాకు కళ్ళు తిరగసాగాయి. మేమిక కొట్టుకుని పోవడం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించాను. 5 నిమిషాలలో సాయి సంస్థానకు చెందిన బాలా గురవే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. నా కుమారుడు పుట్టు వెంట్రుకలను కాశీలో తీయించాలని తలపెట్టాము. అదే సమయంలో షిరిడీలో బాబాకు అభిషేకం చేయించదలిచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలన్న మా అభిప్రాయం. కానీ షిరిడీలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకుని గయకు వెళ్ళాం. గయ వాళ్ళ ఇంట్లో దిగాం. అక్కడ మా అబ్బాయికి మరల మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడిలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మేము మర్చిన మొక్కు చెల్లించేందుకు ఒకటి, మర్చిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. తరువాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటన వేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ వాడు ఊది వాడటం వలన వాడికి నయమైంది. ఈ విధంగా నేను బాబాను నమ్ముకొని వారి కృపాశిస్సులతో క్షేమంగా ఉన్నాను. అక్టోబర్ 18 1936 శాంతాక్రజ్, సాయంత్రం 4 గంటలు. రావ్ బహదూర్ మోరేశ్వర్ వి ప్రధాన్, బిఏ ఎల్ఎల్బి, హైకోర్టు ప్లేడరు మరియు జేసీ అంటే జస్టిస్ ఆఫ్ పీస్. వయసు 56 సంవత్సరములు. సాయిబాగ్, శాంతాక్రజ్. నేను నా బంధువులు బాబా దగ్గరకు వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు, బంధువులు చాందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు, చాందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కల్కోట మహారాజు లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడి వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు:
మేము షిరిడి గురించి వినడం ఇదే మొదటిసారి. అది ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడి అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. డోండ్ మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి 11 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనం, శక్తి, కరుణ, తత్వము గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడి చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడికి ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు నన్ను కూడా షిరిడి తీసుకువెళ్లాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడి వెళ్ళిన తర్వాత, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుణ్ణి కలిశాను. వాళ్ళు షిరిడి నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసగను రచించిన భక్త లీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగిస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడింది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిపించిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు ఇచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తరువాత మేము బాబాను దర్శించడానికి తప్పించిపోసాగాము. కానీ షిరిడి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కై నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతృతపడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడికి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాబు, బాపులను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణ్యాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయి నాణ్యాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపర్గాంలో దిగ్గానే అక్కడి మామలద్దారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడి చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండి తోట దగ్గర నిలబడున్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడలో బస చేశాము. అక్కడ మాకు రావ్ బహదూర్ సాటే, నోల్కర్, ఫస్ట్ క్లాస్ సబ్ జడ్జి నోల్కర్లతో పరిచయం అయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. కొంతసేపటి తర్వాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకొని బాబాను దర్శించడానికి మసీద్కి వెళ్ళాను. బాబాకు పూలమాలలు వేసి తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించాను. బాబా కళ్ళల్లో చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకము దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉంచుకున్న ₹20 బదులు ఒక బంగారు నాణ్యాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణ్యాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు తిప్పి చూశారు. ఇలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నోల్కర్ని అడిగారు. నోల్కరు అది బంగారు నాణ్యమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. ₹15 నోల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణ్యాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు ₹15 ఇవ్వు అన్నారు. నేను దాన్ని పర్సులో పెడుతున్నప్పుడు నోల్కరు అది బాబా స్వరస్తో పునీతమైన నాణ్యమని, దాన్ని ఇతర నాణ్యాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు.
నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరలా మరలా లెక్కించి, ఇక్కడున్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగ్గా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి, వారి లెక్క సరియైందని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న 20 రూపాయలు బాబాకు ఇచ్చేందుకు తెచ్చారని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మెషతో నేను సమర్పించదలిచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తర్వాత నేను అక్కడి నుండి వచ్చేశాను. నేను మరలా మసీద్కు వెళ్ళేటప్పటికి బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి వావు. అప్పటి నుండి నన్ను బాబా ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజుల్లో అంతా బాగైపోతుందని ఊది ఇచ్చారు. ఊది తీసుకుని బయటకు వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదరాభిమానాలకు నూల్కరు, శ్రీమతి జోగు మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కరు ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రం లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేకాభిమానం పొందడానికి నేను ఏ సద్గంధాలు పారాయణం చేశానో తెలపమని శ్రీమతి జోగ్ అడిగింది. నేను చేసిన సద్గంధాల అధ్యయనము, పారాయణం ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకొని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు అంటే భిక్ష ఇవ్వదలిచి, విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు అంటే పూరణ పోలీల తయారు చేయించమని, తమకు అభిమానపాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదా కేల్కరు సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించక ముందే నేను కూడా వస్తాను, మీ హీ ఏ ఈన్ అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును, ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పళ్ళాల్లో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేట్లోని పూరన్ పోలిని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వభాగాన్ని చూపిస్తూ, ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడటానికి ఆరోగ్యంగానే ఉండటం వల్ల పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోవటం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చాందర్కర్ కుమారులిద్దరూ మసీదులను వెళుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోపడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వటానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తర్వాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే అపలా కాయా హో మనావే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్రేకానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సు నుంచాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పెళ్లిబెగాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువైన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రము. హరిబువ తాతగారైన ఆత్మారాంబువ మా ముత్తాతగారి గురువు.
వీరి పూజ కొరకు బొంబాయి ఠాగూర్ ద్వారాలో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రము పట్ల బాబా నాలో శ్రద్ధని గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచడం చూసి అసున్నయాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటతో కాక తమ చేతితో కలిగిపెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు. బాబా లెక్కలే బాబా బాబా చేయి కాలేదు, బొబ్బలెక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, నేను చాందోర్కర్ కుమారులు బాబు బాపు లెండికి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండికి వెళ్లే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు తవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఆ గుంటల్లో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు. తర్వాత మేము మసీదుకి తిరిగి వచ్చాము. ఆ లెండి తోటని 7-8 సంవత్సరాల తర్వాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలో ఉంచిన తర్వాత తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. బాబు చందోర్కర్ ఒక పళ్ళెను తెచ్చి బాబా పాదాల కింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తర్వాత ఆ పాదతీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయటం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైంది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థము హారతి సమయం అప్పుడు త్రాగటానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు ఇతర భక్తులకు ఇవ్వటానికి పాదతీర్థం తీసుకున్నాను. మేం మన్మడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తర్వాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో మేదేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేం బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటల ముందు చేరాము. తర్వాత ఆ సమయం ఎంతో విలువైందని తెలుసుకున్నాము. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తుందని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్ని పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకి ఏమీ కాదని, అవసరం అనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేసిన డాక్టరు ఆమె జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకుని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటుకి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తర్వాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనం అయ్యింది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి సరైన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి
ఊది ఇచ్చి 3-4 రోజులలో అంతా బాగైపోతుంది అనడంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరకు ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాస్కన్ మహారాజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథ విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తర్వాత వారిని, చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజులోనున్న మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికి వచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయము మనసును ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది. అంతేకాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులు వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టికెట్లు డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతామనగా చాందోర్కర్ మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు వ్రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండడంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తుంది. మేము షిరిడీ వెళ్ళే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని వెంటబెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్తును వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కు వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు. అంతేకాదు చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనపడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెప్తున్నారని చాందోర్కర్ అనుకుని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరు పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాస్కన్, చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తుంది. ఇలా ఒక పావు గంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు, వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరేమోనని అనుకున్నాను. బాబా
అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని. అరే अल्लाह आकी बरसत पूरा करो. मेरे बाल बच्चों घर जाने वाला है, उनको సుఖ్ సే జాన్ దో అన్నారు. ఆ మాటలు అనడంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తర్వాత బాబా నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను ఊదీ తీర్థం తీసుకుని పంజాబ్ మైల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊదీ తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను సీడీలో బాబా అనుమతి తీసుకున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజులో 1936 అక్టోబరు 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైంది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకొని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు కానీ లేక వారు పూజించే ఇలవేల్పు ముందు కానీ ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకుని 4 నెలల వయసున్న బాబును తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబును తన చేతుల్లోనికి తీసుకుని లాలిస్తూ, బాబు, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా లేక నా మీద అలిగావా అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి దీనిని ఎవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణం నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కు ఇచ్చాను. ఆ సమయంలోనే బాబా, బాబు బంగళా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసం ఉంటున్న బంగ్లాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగ్లాను లీజుకు తీసుకుని అందులోనికి మారాను. తర్వాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగ్లా తయారయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. తరువాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తర్వాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు కూడా ఈ బాబునొక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకొక కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించుకొని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ భాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు, బాబా, భావు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? భాటే, ఈరోజు గురువారం బాబా. బాబా, అయితే ఏమిటట? భాటే, నేను గురువారాలు భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? భాటే, నీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేనే చెబుతున్నాను, భావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయింది. అయినప్పటికీ భాటే మా వద్దకు వచ్చి
బాబా బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని, దీని అంతరార్థం చాందోర్కర్ తెలియజేసి దీని అంతరార్థంగా చాందోర్కర్ తెలియజేసి ఆమెను 2 వెండి పాదుకలను తీసుకొని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకొని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి, పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించి, అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూసావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళ్తోంది. నానా హినే మాఝే పాయ్ పహా కావున్ నేలే అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తోంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 3/4 నా మేనకోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతరం ఫలహారముగా పండ్లను ఇచ్చేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు, కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేననుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతేమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1,200 రూపాయలు అప్పు పడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయమున్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చివేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3 నుండి 4 సంవత్సరాలుంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం, పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలుండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికొక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం, మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటికి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబు కీ జై.
ఆ తరువాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దిపై నుండి కిందకి రాగలిగితే మీరు దత్తాత్రేయుడని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గటం ప్రారంభమైన సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను కిందకి తీసుకువెళ్ళమని కోరడంతో వాళ్ళమ్మ వాడిని కిందకి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్టులో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుడని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తరువాత మాధవ్ భట్టు తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా ప్రధాన యొక్క అభిష్టం నెరవేరితే 100 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయలు ముక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒక్కసారి నా భార్యతో ఎదుటివారి మనలను 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వవలసి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు గాని పోటీకి గాని దిగవద్దు. కోణి కోణాచే బరో బరి కరో నహి అని ఇతవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరూ బాబాకు చతరం పట్టి మేళ తాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకుని వెళ్ళి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బాబు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును 3800 1200 కూడా నా నుండి స్వీకరించారు. ఈ బాబా అప్పుడు ఏవేవో సర్జనులు చేసేవారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడిన ఎరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సర్జనుల్లో ఉన్నట్టు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన సిల్మునే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. వారు మాటల్లోనే అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటీ రెండో వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తున్నాను, తురుజయే బరోబరా మీ హీనే అన్నారు. ప్రత్యేకంగా భౌతికంగా శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరముతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేనెన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్లెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేటుగా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా జస్ట్ ఆఫ్ పీస్ పనిచేశాను. బొంబాయి శాసన మండలి సభ్యునిగా దానా నుండి 1921-23 ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. श्रीमती चोटूबाई प्रधान, शांता क्रूज.
ఒకసారి నా పిల్లలందరికీ పొంగు మీజిల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టరు చెప్పారు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారము పెట్టవద్దన్నాడు, కానీ వాడన్నీ తిని అరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కలలో కనిపించి, నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా. అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోన్ మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అరగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కల్లో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కల విషయం చాందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళు అని అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానా సాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళ్తోంది. నానా హినే మాజే పాయ్ పహా కావున్ నెలే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనైనా కోప్పడలేదు, కేకలేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తుండడం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకు తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళదలిచాము. డాక్టరు వద్దని చెప్పాడు. కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకుని వెళ్ళాము. రైల్లో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెప్తున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పడుకునే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు అన్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16/10/1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోధిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12:30 గంటల సమయంలో నిద్ర నుండి మేల్కొన్నాను. ఉదయం అన్నా చించనేకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది. ఎంబి ప్రధాన్ హైకోర్టులో స్పృహ తప్పి పడిపోయినప్పుడు షిరిడీలో బాబా హరిసీతారాం దీక్షిత్ను ప్రధాన్ వచ్చాడా అని అడిగారు. అప్పుడు దీక్షితు, లేదు, నేను అతనికి కబురు చేయనా అని అడిగితే బాబా అలాగే అన్నారు.
19/10/1918 రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు 3 రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవడం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా, తీసుకో తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రూజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికి వెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావడం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టర్ కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవమయ్యింది. బాబా శక్తికి, కరుణకి నేను నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గురించి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమశివ భక్తుడు. రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో ఏడాది వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థతకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మానును పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్ను లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి. రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలబడతాను. 15 రోజులలో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. బట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తర్వాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్ని చూసిన వెంటనే, ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మానునని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామాతో, ఈ భట్ నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తర్వాత భట్ బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు.
అదే రోజు మధ్యాహ్నం మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో ఆ ఉదయమే భట్ దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం. అతడింకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్ చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్టుకు మగపిల్లవాడు పుట్టాడు. భట్ షిరిడీ వెళ్ళి బాబాకు 108 రూపాయల దక్షిణ సమర్పించాడు. తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటో నుంచి పూజించసాగాడు. ఆగస్టు 6వ తేదీ 1936. రావ్ బహదూర్ హరివినాయక సాటే, రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్, దక్కని, వయసు 81 సంవత్సరాలు. జననం 1855, బ్రాహ్మణుడు. ప్రస్తుత నివాసం 108 శుక్రవార్పేట్, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలైంది. నాకొక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను 2వ వివాహం చేసుకోమని చెబుతుండేవారు. ముఖ్యంగా కోపర్గాం మామ్లతదార్ అయిన బర్వే ఎక్కువగా ఒత్తిడి చేయసాగాడు. కానీ 50వ పడిలో అడుగుపెట్టబోతున్న నేను 2వ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్న 2వ వివాహం చేసుకున్న ఆ వయస్సులో మగపిల్లవాడు పుడతాడనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకు వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడూ సాహెబ్ అని పిలిచేవారు. దీనికి బాబా, అతను వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు. షాదీ కరేగాతో అల్లా బచ్చా దేగా అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తర్వాత మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్ నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరాంతంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు, మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50వ సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింతగా బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాద్కు బదిలీ చేయబడ్డాను. నేనక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్ నాకొక ఉత్తరం రాశాడు. అందులో తనకు పెళ్ళిడుకొచ్చిన ఒక కూతురుందని, అహ్మదాబాద్లో ఆ అమ్మాయికి తగిన సంబంధాలేవైనా ఉంటే తెలుపమని రాశాడు. ఈ ఉత్తరం పెండ్లి కొడుకుల అన్వేషణకు గాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రాసినట్లుగా అనిపించింది. ఈ ఉత్తరం రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవీ ఉండవని, అతను నన్ను దృష్టిలో ఉంచుకొని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయస్సు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతని అల్లునిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు రాశాడు. అలాగైతే తన కూతురిని షిరిడీకి తీసుకువెళ్ళి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవలసినదని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించరని, దాని వలన ఆ వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయిలోని బ్రాహ్మణ పండితుని సంప్రదిస్తానని చెప్పాడు.
అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవలసిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడీ వెళ్ళవలసి వచ్చింది. బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహం అయింది. తర్వాత నాకు ఒక కుమార్తెలు కలిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं राहू बंदा तुम्हारा, मैं राहू बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, Sai Baba.